పూజ చేసే అవకాశం నీకే వచ్చింది. మౌనవ్రతం అనే ట్రిక్ నిహారికకు రివర్స్ అయింది. పూజ చేసే అవకాశం కాదండి, వ్రతంలో మీ పక్కన ఉండాలనేదే నా కోరిక. నిహారిక మౌనవ్రతంలో ఎంతసేపు ఉంటుందో చూద్దాం. లొడలొడ వాగే ఆ నోరే నిహారికను రెడ్ హ్యాండెడ్గా పట్టించేస్తుంది. చూస్తుండు. ముందు నేను మీ ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తాను. అప్పుడు అత్తయ్య అవనిని బయటికి గెంటేస్తుంది. పూజ చేసే అవకాశం వచ్చినట్టే వాయినం అందుకునే అవకాశం కూడా వస్తే బాగుండు. దేవుడు నీ వైపున్నాడు. వికాస్ని తప్పించుకుని వచ్చేసాం కాబట్టి సరిపోయింది. అమ్మో, లేదంటే ఎంత ప్రమాదంలో పడుండేవాళ్ళం. ఏదేమైనా మీ తమ్ముడు వచ్చిన తర్వాత నుంచి మనశ్శాంతి లేకుండా పోయింది. వాడు మనకు ఫైనాన్షియల్ హెల్ప్ చేశాడన్న ఒక్క కృతజ్ఞతతో వాడిని భరించాలి తప్ప ఇంకా ఏ రకంగానూ వాడిని భరించలేం. ఈ వికాస్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మీరెక్కడికి వెళ్తారో, ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి, ఫాలో అవుతూనే ఉంటా. నిహారిక శ్రీకర్ల పెళ్లి గురించి వాడికి పొరపాటును కూడా తెలియకుండా జాగ్రత్త పడాలి. వేదవతి గారు, పూజ మొదలు పెట్టడానికి సమయం అయింది. మా వియ్యపురాలు ఇంకా రాలేదు. ఆమె గురించే ఎదురుచూస్తున్నాను. ఈ లోపు దుర్ముహూర్తం వచ్చేస్తుందమ్మా. ఒక మాట చెప్పమంటారా? చెప్పండి. మనం కార్యక్రమం మొదలు పెడదాం. వాయినం అందుకునే సమయానికి ఆవిడొచ్చేస్తారు. మంచి మాటే చెప్పింది వేదవతి గారు. ఆ విధంగానే చేద్దాం. రాహుకాలంలో ఏం చేసినా ఫలితం ఉండదు వేదా. సరే అయితే, మీ అందరి మాటను నేనెందుకు కాదనాలి? అమ్మా అవని, పూజ మొదలు పెట్టమ్మా. అలాగే. నిహారిక, అవని పక్కన కూర్చోమ్మా. అమ్మా తల్లి, నా చెల్లెలి మీద దయ చూపించు. నా చెల్లెలే ఈ ఇంటి చిన్న కోడలని అందరికీ తెలియజేసే అవకాశం నాకు కలిగించు. అక్క, నువ్వు ఇలా పదే పదే అందరి ముందు నుంచి తీసుకొచ్చేస్తే అందరూ ఏమనుకుంటారు? వాళ్ళ సంగతి పక్కన పెట్టు. ఇప్పుడు నేను చెప్తుంది జాగ్రత్తగా విను. 9వ వాయినం నువ్వు తీసుకో. ఏం మాట్లాడుతున్నావు అక్క? అదెలా కుదురుతుంది? ఈ వ్రతం అయ్యేలోపు మీ పెళ్లి గురించి చెప్పేయాలని చాలాసేపటి నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు చెప్పేస్తాను.
తొందరపడి అలాంటి పిచ్చి పనులు చేయకక్క. ఇంతకంటే మంచి సందర్భం రాదవని దయచేసి అర్థం చేసుకో. వద్దక్క. నీ మెడలో తాళ్ళుంది. నువ్వు వాయినం అందుకోవడానికి అర్హురాలివి. ఇలాంటి సందర్భంలో కూడా నువ్వు వెనకడుగు వేశావు అంటే నువ్వు జీవితాంతం వెనుకబడిపోయి ఉంటావు. ఇప్పుడున్న పరిస్థితిని నా అవసరం కోసం వాడుకుని స్వార్థపర్రాల్ని కాలేనక్క. ఇప్పటికీ నువ్వు కళ్ళు తెరవకపోతే నీ అంత మూర్ఖురాలు మరొకరుండరు. అత్తయ్యకి ఏదైనా జరిగితే, రేపు నీకేదైనా జరిగితే నేను ఈ రోజు గురించి ఆలోచిస్తున్నానక్క. నేను రేపటి నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. అత్తయ్యకి ఏమైనా జరిగితే జీవితాంతం నువ్వు నింద మోయాల్సి వస్తుందక్క. అసలు నీకు జీవితమే లేకుండా పోతే నేను ఏ గంగలోనో దూకాల్సి వస్తుంది. ఏంటక్క మాటలు? నువ్వు బాధపడ్డం, కష్టాలు పాలవుతుంటే నేను చూడలేకపోతున్నానవని ఇక నా వల్ల కాదే. ఇది నీకు అమ్మ వరిస్తున్న అవకాశం అనుకో. అవకాశాలనేవి మళ్ళీ మళ్ళీ రావని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. చాలా గొడవలు అయిపోతాయి. ఏమైనా సరే ఈ రోజు చెప్పాల్సిందే. నరకం నుంచి నీకు విముక్తిని ప్రసాదించాల్సిందే. ఇక గొడవలంటావా? ఈ రోజు కాకపోయినా నిజం బయటపడ్డ రోజున అవి ఏటూ తప్పవు. నన్ను నువ్వు ఇంట్లో వదిలినప్పుడు నువ్వు చెప్పిన మాటలకి ఇప్పుడు నువ్వు అంటున్న మాటలకి సంబంధం ఉందా అక్క? నువ్వింకేం మాట్లాడుకో. ఈ రోజు నీకు న్యాయం జరగాలి. అవని అర్హురాలా? అవును. ఎలా? ఎలా అంటే నేను అర్హురాల్ని కాను. సుజాత గారు నా మీద అభిమానంతో అలా అంటున్నారు. సుజాత గారు, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో కాస్త మంచి చెడు ముందు వెనక ఆలోచించండి. అన్నీ ఆలోచించానండి. ఏం ఆలోచించావు నువ్వు? బుర్ర తక్కువ పనులు కాకపోతేను. ఈ సుజాతని పిలవకండి, వస్తే ఏదో ఒకటి చేసి అందరినీ ఇబ్బంది పెడుతుందని మేము చెప్తే నువ్వు విన్నావా అమ్మమ్మా? చూడమ్మా, మంచితనంలోనూ మంచి గుణంలోనూ సహాయంలోనూ సాహసంలోనూ అవని అందరికంటే ముందుండొచ్చు గాని ముత్తైదువులా వాయనం తీసుకోవడానికి మాత్రం అర్హురాలు కాదమ్మా. ఎందుకంటే అందుకు మెడలో తాళుండాలి, కాళ్లకు మెట్టెలుండాలి, నుదుటన సింధూరం ఉండాలి. పెళ్ళైన ఆడపిల్లకుండే ప్రతి అర్హత అవనికుండాలమ్మా. అప్పుడే తను అర్హతను సంపాదించగలుగుతుంది. అవునమ్మా, పెళ్లి కాని అమ్మాయికి ఆ అవకాశం లేదు. మీరడిగిన ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది. అవనికి వాయినం ఇవ్వొచ్చు. ఎందుకంటే ఇంకా మీరేం చెప్పాల్సిన అవసరం లేదు సుజాత గారు. నీ మౌనవ్రతం ఏమైంది? అంటే అది ఈ రోజు రాత్రి 12 గంటలు దాటే వరకు నువ్వు నోరు విప్పకూడదు కదా. వ్రతభంగం అయినట్టే కదమ్మా. మనసులో ఏ దురుద్దేశం పెట్టుకుని మౌనవ్రతం అని చెప్పిందో ఎవరికి తెలుసు? ముందు నేను చెప్పేది వినండి. మీకెందుకు శ్రమ? నేను చెప్తాను కదా సుజాత గారు. చూడండి, నేను మౌనవ్రతం వీడడం తప్పే. ఒక మంచి పని జరిపించడం కోసం ఇలా చేయడం తప్పు లేదని చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పింది. తొమ్మిదో ముత్తైదువుగా అవని వాయనం అందుకోవచ్చు అని నేను చెప్తున్నాను. సుజాత గారు, అవని,
అమ్మయ్యా, 9వ వాయినం తీసుకొని మా అందరినీ పెద్ద గండం నుంచి బయటపడేశావు. థ్యాంక్ యూ సో మచ్ అవని. గొప్ప కోడలివి దొరికా. ఇదంతా మేము చేసుకున్న అదృష్టం. హలో, ఏమైపోయావు? వస్తున్నా అంటూ ఊరించి చివరికి హ్యాండ్ ఇచ్చేసా. అంటే అది ఏదో ఒకటి చెప్పి సమర్థించుకోకు. నువ్వు రాకపోవడం వలన నీ బదులు అవని 9వ వాయినం అందుకుంది. మంగళగౌరి వ్రతంలో నాకంటే ఎక్కువ అదే సంతోషించింది. అరవికే బాబు, వికాస్ వచ్చి విన్నాడంటే అయిపోతాం. ఎందుకు రాలేదో చెప్పు. వద్దామనే బయలుదేరాం. నాకు తెలియకుండా ఏదో డ్రామా ప్లే చేస్తున్నా. అసలేం జరిగిందో చెప్తాను విను. అబ్బాయి తరపు వాళ్ళు హాస్పిటల్ నుండి ఫోన్ చేశారు. బాబు కండిషన్ మరింత సీరియస్ అయ్యింది. అర్జెంటుగా చెన్నై తీసుకువెళ్తున్నామని చెప్పారు. అందుకే వెనక్కి వచ్చేసాం. ఈ విషయం చెప్పడానికి ఎందుకు అంతలా ఆలోచించారు? ఏదో నిజం దాచినట్టు ఎందుకు కంగారు పడ్డారు? ఆ పిల్లాడికి ఏం కాకూడదనే టెన్షన్ తప్ప మాకింకేం కంగారుంటుంది చెప్పు. ఇప్పుడు చెప్పు, వాడిని తప్పించుకొని ఎలా రాగలం? వచ్చుంటే మంగళగౌరి వ్రతం సంగతి దేవుడెరుగు. వికాస్తో ఉండేది అసలైన యుద్ధం. మరీ గోడకి చెవుల్లా మన నీడలా తయారయ్యాడమ్మా. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నా తమ్ముడెదురు పడ్డావంటే కథ కంచికి, నువ్వు మన ఇంటికి, అంతే. అయితే విక్కి వదిలేలా లేడనమాట. లేడు. వాడికిచ్చిన డబ్బులు వాడి మొహాన కొట్టేసి నా కూతుర్నిచ్చి చేయడం కుదరదని చెప్పేసే గౌతమి. అప్పుడు దుబాయ్ నుండి స్పెషల్ పెట్రోల్ తెప్పించి ముగ్గురు మీద వేసి తగలబెట్టేస్తాడు. అవునమ్మా, వాడు అలాంటి వాడే. వికాస్ అన్ని రకాలుగా బలవంతుడమ్మా. నిన్ను బలవంతంగానైనా పెళ్లి చేసుకునేలా ఉన్నాడు. అదే మాకు భయంగా ఉంది. అయితే శ్రీకర్తో నా పెళ్లి కంటే ముందు విక్కి చావు చూడాలన్నమాట. ఏమన్నావు? నా ప్రేమను బ్రతికించుకోవడం కోసం విక్కీని చంపేస్తాను. నిహారిక, మెంటలా నీకు? రోజు రోజుకి ఎందుకు ఇలా తయారవుతున్నావు? ఏదో ఒకటి నచ్చ చెప్పుకొని నీ తమ్ముణ్ణి దుబాయ్కి పంపించుకో, లేదంటే పైకి పంపించేస్తాను. మమ్మల్ని బెదిరించినంత సులభం కాదిది. 10 తలల రావణుడు లాంటి వాడేవాడు. 100 నిహారికలు కలిస్తే ఒక్క వికాస్. అర్థమైందా? ఏం చేస్తున్నావు చిన్నోడా? కనిపించట్లేదా బావా? ఎక్సర్సైజ్ చేస్తున్నాను. అవని రూమ్ నుంచి బయటకొచ్చి ఎక్సర్సైజ్ చేస్తున్నావా? నీ కంటికి నేను ఒకలా కూడా కనిపించడం లేదా? అంటే బావా, అది ఈ విషయం వెంటనే అత్తయ్యకి చెప్పేస్తాను. బావా 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 ఆగు. బావా, నేను చెప్పేది నువ్వు. అయ్యో బావా ప్లీజ్. బావా, నీ సంగతి తేల్చేస్తాను మమ్మల్ని. ఈ రోజు అత్తయ్యతో చెప్పి తాడో బేడో తేల్చేస్తాను. పదే పదే నా రూమ్ కి రావద్దని చెప్తే ఈయన విన్నాడా? ఇప్పుడు ఎంత గొడవ అవుతుందో ఏంటో. బావా ప్లీజ్, నేను చెప్పేది విను బావా.
ఇక్కడ చూసింది అక్కడ నేను చెప్పలేను బామ్మర్ది. కళ్ళతో చూసినవి చూసిన చోటే వదిలేయాలి. నేను చెప్పే ప్రయత్నం చేసినా చివరి నిమిషంలో అవనొచ్చి ఏదో ట్విస్ట్ ఇస్తుంది. అప్పుడు నేను బకరా అయిపోతాను. నేనేం చూడలేదు అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా. ధర్మం అమ్మా తల్లి. పదండి. అమ్మా అడుక్కునేవాడికి 5 రూపాయలు ధర్మం చేయి తల్లి. అమ్మా ధర్మం చేయండి అమ్మా తల్లి. అమ్మమ్మా 5 రూపాయలు దానం చేసి పుణ్యం కట్టుకోనమ్మా. అమ్మా శివపార్వతుల్లాగా చూడ చక్కగా ఉన్నారమ్మా. మా జంట అంత బాగుందా? చాలా బాగుందమ్మా. అమ్మా మీరు చల్లగా ఉండాలి తల్లి. మన జంట గురించి ఏమన్నాడో విన్నారా? నేనేం వినలేదు, నాకేం వినిపించలేదు. మీకు ఇలాంటి గోల్డెన్ వర్డ్స్ వినిపించవు. ఇందాకన్న మాట ఇంకోసారాను. మీ ఇద్దరి జంట శివపార్వతుల్లాగా ఉందమ్మా. స్వామి, సాధారణంగా ఏ జంటకైనా నిశ్చితార్థమైన కొద్ది రోజులకే పెళ్లి జరిగిపోతుంది. మా పెళ్లికి మాత్రం ముహూర్తం అనే పెద్ద గండం వచ్చి అడ్డుపడింది. ముహూర్తం అనే ఆ ఒక్క కారణం లేకపోయి ఉంటే నేను అవని పెద్ద గండంలో చిక్కుకునేవాళ్ళం. నిహారికతో నా పెళ్లి జరగకుండా ఉండటానికి మంచి ముహూర్తం తొందరగా దొరకకుండా చూడు. శ్రీకర్ గారితో ఎలాంటి ఇబ్బందులు రాకుండా తొందరగా మా పెళ్లి జరిగేలా చెయ్యి. లేదంటే ఆ అవనికి శ్రీకర్ సొంతం అయిపోతాడు. అవని నేను తాలి కట్టిన భార్య. మా బంధం దూరం అయిపోకుండా చూడు. అవనికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదు. శ్రీకర్ గారిని పొందడం కోసం నిహారిక చాలా ప్రయత్నాలు చేస్తోంది. కుటుంబానికి చెడు చేసి అలాంటి దుర్మార్గురాలు చేసే ప్రయత్నాలు ఫలించకుండా చేయాలి. శ్రీకర్ గారిని దూరం చేసుకోకూడదనే స్వార్థమే కాదు, నా కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత కూడా నాపై ఉంది. ఏమని మొక్కున్నారు? మనసులోని మొక్కులు బయటికి చెప్పకూడదు. నేను కాబోయే భార్యని, కాబోయే అర్ధ భాగాన్ని. నాతో చెప్పడంలో తప్పలేదులేండి. భార్య అయిన తర్వాత మొక్కులు మొక్కుకుంటే అప్పుడు చెప్తానులే. భార్యని కాకుండా పోను కదా. సరే సరే, మనం వెళ్ళి ప్రదక్షిణలు చేసొద్దాం రండి. అవసరం లేదు. నేను ఇక్కడున్నానని మీకెలా తెలిసింది విక్కీ? నేను మోనార్క్ని, నాకన్నీ తెలిసిపోతాయి. ఇంటికి వెళ్దాం పదా. నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు. ఇంకేం మాట్లాడకుండా రా. రా. విక్కీ ప్లీజ్ వదులు విక్కీ, మనం మళ్ళీ కలుద్దాం. మీ నాటకాలు ఇంటి దగ్గర తెలుస్తాను. ఇద్దరు ఈ గుడికి వచ్చుంటారు. ఎక్కడున్నారు? నిహారిక వేరే గుడికి ఏమన్నా తీసుకెళ్ళిందా?
కూర్చో. ప్లీజ్ విక్కీ. వికాస్ గాడి మెంటల్ గురించి నీకు తెలుసు కదా. కూర్చో కూర్చో. ఎవరితను? అదేంటి శ్రీకర్ గారితో గుడికొచ్చింది, శ్రీకర్ గారు లేకుండా వెళ్ళిపోతుంది. శ్రీకర్ గారు ఎక్కడున్నారు? ఇప్పటి వరకు నిహారిక నుంచి ఒక్క ఫోన్ కూడా రాలేదు. ఎటు నేను ఇంటికే వస్తున్నాను కదా అని అవనిని తీసుకొని వచ్చేశాను. నిహారిక ఏమైనట్టు? నువ్వైనా ఫోన్ చేశావా? చేశానమ్మా, స్విచ్ ఆఫ్ వస్తుంది. వేద, గౌతమికి ఫోన్ చేయి. ఇదిగో. నువ్వేమో ఇక్కడికి వచ్చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు. వేదవతి నాకు ఫోన్ చేస్తుంది. ఏం సమాధానం చెప్పాలి? లిఫ్ట్ చేయకుండా వదిలేయటం బెటర్ ఏమో. ఆన్సర్ చేసి ఏదో ఒకటి చెప్పకపోతే వాళ్ళకి ఇంకా అనుమానాలు వస్తాయి. నేను మాట్లాడతాను నీకు. హలో, శ్రీకర్తో గుడికి వెళ్ళిందానివి అక్కడ మాయమైపోయి ఇంటికి వెళ్ళిపోయావేంటి? నువ్వు వాడితో ఇక్కడికి రావాలి కదా. అత్తయ్య గారు, అది ఎవరితోనో కార్లో వెళ్ళిపోయావంట. అత్తయ్య, అసలు ఏం జరిగింది అంటే అమ్మకి బాలేదని ఫోన్ వచ్చింది. సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయిందంట. అవునా? అవును. ఏమైందంట? మొన్న వ్రతం రోజు నీరసంగా ఉంది, రాలేకపోయాను అని చెప్పింది కదా. ఆ రోజు నుంచి హెల్త్ అప్సెట్ లోనే ఉంది. అవునా? ఏదో కారణం లేందే నా కోడలు అలా చేయదని నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు విషయం చెప్పావు కాబట్టి నా మనసు కుదుట పడింది. శ్రీకర్ గారికి సారీ చెప్పండి. అమ్మ ఆరోగ్యం సెట్ అయ్యే వరకు 2 రోజులుండి వచ్చేస్తాను, సరేనా? సరే. థ్యాంక్ యూ అత్తయ్య, ఉంటాను. సరేనమ్మా. వేద ఏం చెప్పింది? మొత్తానికి నన్ను మంచాన పడుకోబెట్టేశావన్నమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అదే ది బెస్ట్ ఆన్సర్. అది జరిగింది, సరేనా? యాండి, మనం రేపొకసారి వెళ్ళి వదిన గారిని పరామర్శించొద్దాం. సరే వేద. నిహారిక 2 రోజులు రాకపోతే నీకు ఫుల్ ఫ్రీడమ్ అనుకుంటా బామ్మర్ది. అంటే ఏదో క్యాజువల్ గా అన్నానంతే. పదండి పదండి. నిహారిక చెప్పింది అబద్ధం అనిపిస్తుంది. ఆ ఇంట్లో ఏదో జరుగుతుంది. ఇటు చూడు. నిహారిక చూడు. ఈ మెమరీస్ మనకి లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. ఈ పిక్స్ దయచేసి మీ ఫ్రెండ్స్ కి మాత్రం చూపించొద్దు. వై? నా ఫియాన్సీతో దిగిన పిక్స్ ని నేను ఫ్రెండ్స్ కి చూపించుకుంటే అందులో తప్పే ఉంది? వీటిని FBలో, ఇన్స్టాలో, ట్విట్టర్లో అన్నిట్లో పోస్ట్ చేస్తా. ప్లీజ్ అంత పని చెయ్యొద్దు. మన మ్యారేజ్ కి ముందు ఆ అంత పబ్లిసిటీ నాకు ఇష్టం ఉండదు. నా
కోసం ఈ ఒక్క ఫేవర్ చెయ్యి ప్లీజ్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. రెస్టారెంట్కి వెళ్దాం పద. రెస్టారెంట్ కా? నేను రాను. నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నాతో బయటికి రావడానికి నీకేమైనా ప్రాబ్లం ఉందా? అలాంటిదేం లేదు. అలాంటప్పుడు రావడానికి ఏంటి అబ్జెక్షన్? వెళ్ళమని నువ్వైనా చెప్పక్క. ఈ రోజు వాడు కోరినట్టు చేయకపోతే చాలా ఇబ్బంది పడతావు. ఈ రోజుకి తప్పించుకోలేవు. అర్థం చేసుకోవే. ఏంటా గుసగుసలు? నాకు తెలియకూడని విషయాలు ఏమైనా ఉన్నాయా? ఐ మీన్ బాయ్ ఫ్రెండ్ కానీ? చెప్పు నిహారిక, నీ అందానికి నీ వెనక పెద్ద క్యూనే ఉండుంటుంది. అందులోంచి ఎవరినైనా ఇష్టపడ్డావా? అలా ఎవడైనా ఉంటే చెప్పు, నేనే లేపేస్తా. ఏం మాట్లాడుతున్నావు విక్కీ? నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను? దెన్ లెట్స్ గో. సరే పద. నన్ను ఈ డ్రెస్ లో వేదవతి ఫ్యామిలీ నుంచి ఎవరైనా చూసారంటే నేను అయిపోయినట్టే. ఇక్కడున్నావా? ఏంటది? చూస్తుంటే ఏదో ఆయుర్వేదం మందులా ఉంది. కేళ్ల నొప్పులుకా సిస్టరు? ఆయుర్వేద మందు కాదు. మరేంటత్తా? చూడ్డానికి మాత్రం ఏదో పబ్బుల్లో వాడేదిలా ఉంది. అది కూడా కాదు. అందరితో అడిగించుకోవడం ఎందుకు? అదేంటో చెప్పొచ్చు కదా. పౌడర్. మొహానికి రాసుకునేదా? కాదు. అబద్ధాలు చెప్పించే మనిషి చేత నిజాలు చెప్పించే పౌడర్. ఎట్టట్టట్టట్టట్ట మరొక్కసారి అర్థమయ్యేలా చెప్పు. అవని మనల్ని మోసం చేస్తుంది. ఆ సుజాతతో కలిసి ఏవో డ్రామాలాడుతోంది. మనం నిజాలు తెలుసుకోవటానికి ప్లాన్ ఏ బి సి అన్ని వాడేశాం. సి వరకు కాదు సిస్టర్, జెడ్ వరకు కూడా వాడేశాం సిస్టర్. అయినా అవనిని పట్టుకోలేకపోయాం సిస్టర్. నువ్వు మధ్యలో దొరకో. నువ్వు చెప్పు లావణ్య, అసలు ఇది ఎలా పనిచేస్తుంది? దీని రహస్యం ఏంటి? మనం ఏ మనిషి చేతైతే నిజాలు చెప్పించాలి అనుకుంటున్నామో ఆ మనిషి చేత ఇది తాగించాలి. ఆ మనిషికి అనుమానం రాకుండా జ్యూసులో కలిపివ్వాలి. ఇది తాగిన వెంటనే బాడీలో కెమికల్ రియాక్షన్ జరిగి నిజాలు మాట్లాడమని బ్రెయిన్ కి సందేశాన్ని పంపిస్తుంది. అంతే, వెంటనే ఆ మనిషి మనసులో నిక్షిప్తం చేసుకున్న నిజాలన్నిటినీ బయట పెడతాడు. సో దీన్ని నేను అవని చేత తాగిస్తాను. అవని దగ్గర దాగున్న నిజాలన్నీ బయట పెడతాయి. ఎందుకొచ్చింది, ఎందుకు మనింట్లో నుంచి కదలడం లేదు, అసలు అవనికి ఏం కావాలి, అన్నీ బయటపడిపోతాయి. ఎలా ఉంది నా ఆలోచన? ఇందులో నీకొచ్చే లాభం ఏంటి? ఐడెంటిటీ అండి. ఉత్తమరాల అవార్డుకి అవని ఎంపికైపోతుంది అనుకునే అత్తయ్య గారికి కనువిప్పు కలిగించానంటే గుర్తింపు ఒక రేంజ్లో ఉంటుంది. ఏమంటారన్నయ్య? అప్పుడెప్పుడో ఈవివి సత్యనారాయణ గారి సినిమాలో ఇలాంటి మందుల గురించి చూశాను. మళ్ళీ ఇప్పుడు నీ డైరెక్షన్ లో చూస్తున్నాను. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది సిస్టర్. ఇలాంటి వాటితో నిజాలు బయటికొస్తాయంటే నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. ఇవి ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వాళ్ళ దగ్గర దొరకవు కావ్య. చాలా సీక్రెట్ గా తెప్పించి
అవని, ఈరోజు మా ఇంటి నుంచి నీకు ఎగ్జిట్ పాస్ కన్ఫర్మ్. నువ్వు ఆడిన అబద్ధాలు, చేసిన మోసాలు అన్నీ బట్టబయలైపోతాయి. ఈ గ్లాసు మరొకరి చేతికి అందకుండా అవని చేతికే అందేలా చెయ్యాలి. నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు. నాటు 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 నాటు. ఏడు బామర్ది నువ్వు. సారీ బావ, చూసుకోలేదు బావ. అదిగో అత్త జ్యూసులు తీసుకొస్తుంది. కార్నర్ గ్లాస్లో పౌడర్ కలిపింది. దాన్ని అస్సలు ముట్టుకోకండి. లావణ్య గారు చాలా కష్టపడ్డారు. నేను హెల్ప్ చేస్తాను. ఏం చేస్తున్నావు? సర్వ్ చేస్తున్నాను. వద్దు, నేను చేసుకుంటానులే. సరే. ఏ ఇదిగో అవని, ఏ గ్లాసు ఏ చోట ఉందో ఆ చోటే పెట్టు. ఎందుకు పెద్దరాజు గారు? ఎందుకంటే మందు ఎక్కువయ్యి హ్యాంగ్ ఓవర్ అయిన వాళ్లతో మజ్జిగ తాగించడం చూశాను గాని ఇలా ఎప్పుడూ చూడలేదమ్మా. ఇప్పుడు ఎలా ఉంది? ఓకే వదినా. అమ్మయ్యా. ఎందుకలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసావక్క? అత్త ఒక మందు తీసుకొచ్చింది నిహారిక. మందా? అవును, నిజాలు మాట్లాడించే మందు. నిజాలు మాట్లాడించే మందా? నువ్వు ఆశ్చర్యపోయినట్టే మేము ఆశ్చర్యపోయాం. లావణ్య చెప్పింది ఒకసారి రివైండ్ చేస్తాను, నువ్వు కూడా విను. చూడు. అబద్ధాలు చెప్పే మనుషుల చేత నిజాలు చెప్పించే పౌడర్. మనం ఏ మనిషి చేతైతే నిజాలు చెప్పించాలి అనుకుంటున్నామో ఆ మనిషి చేత ఇది తాగించాలి. ఇది తాగిన వెంటనే బాడీలో కెమికల్ రియాక్షన్ జరిగి నిజాలు మాట్లాడమని బ్రెయిన్ కి సందేశాన్ని పంపిస్తుంది. అంతే. వెంటనే ఆ మనిషి మనసులో నిక్షిప్తం చేసుకున్న నిజాలన్నిటినీ బయట పెడతాడు. ఆ మందు ప్రభావం నీ గురించి చెప్పేంత వరకు కూడా తీసుకొచ్చింది. లక్కీగా నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. లేదంటే నా గురించి మొత్తం చెప్పేసి ఉండేదాన్ని కదా. సారీ నిహారిక, నేను అవని చేత నిజాలు చెప్పించాలి అనుకున్నాను, కానీ చివరికి ఇలా జరుగుతుంది అనుకోలేదు. నిజాలు చెప్పే మందు కాదక్క, పురుగుల మందు వేసి ఆ అవ్వని చంపే. అప్పుడు నేను నిన్ను నెత్తిన పెట్టుకుంటాను. అప్పుడు అందరం కలిసి చర్లపల్లి జైల్లో ఉండాల్సి వస్తుంది. ఇంకెప్పుడు అలాంటి ప్రయోగాలు చేయకక్క. బుద్ధొచ్చింది కదా, ఇంకోసారి అలా చేయదులే. పొరపాటున జ్యూసు నేను తాగుంటే గనక కడుపులో ఉన్నవన్నీ కక్కేసుండేవాడినేమో. మన అదృష్టం బాగుండి మనం తాగలేదు. మన అదృష్టం కాదు, అవని అదృష్టం బాగుంది. మొన్నటి వరకు ఒక టెన్షను, వికాస్ వచ్చిన తర్వాత నుంచి మరొక టెన్షను. వాడు ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కాకుండా ఉంది. అమ్మా, నమస్కారం అమ్మా. నమస్తే. ఏంటి ఇలా వచ్చారు? పిలిస్తేనే వచ్చాను. మా ఇంట్లో ఏ కార్యము లేదే, మేం పిలవలేదే. నేను పిలిచాను.
రండి పంతులు గారు, కూర్చోండి. మీరు కూడా కూర్చోండి అక్క. ఏం జరుగుతుందిరా? కూర్చోండి, చెప్తాను. కూర్చో బావా. చెప్తుంటే వినిపించట్లేదా? కూర్చోండి. మంచి మూడ్లో ఉన్నాను, ఇరిటేషన్ తెప్పించకండి. నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను, బట్ కరెక్ట్ టైంకి వచ్చావు. కమ్, కూర్చో. ఏం జరుగుతుంది? ఇంకా ఏం జరగలేదు, ఇప్పుడు మాట్లాడాలి. నువ్వు ముందు కూర్చో. పంతులు గారు చెప్పండి బాబు. వరుడి పేరు వికాస్, వధువు పేరు నిహారిక. అతి దగ్గరలో ఉన్న మంచి ముహూర్తం చూడండి. వధువు ఎవరో కాదు, మా అక్క బావల కూతురే. ఇదిగో ఈ అమ్మాయి. మాది చూడచక్కని జంట కదా. తొందరగా ముహూర్తం చూసి చెప్పండి. అలాగేనయ్యా. ఎందుకు లేచావు? లేవండి పంతులు గారు. వాట్ హ్యాపెండ్? చెప్పేది మీకే, లేవండి. మీరు బయలుదేరండి. నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నిహారిక నీ పెళ్ళామని అక్క బావలు చిన్నపిల్లాడికి బెల్లం ముక్క చూపించి ఊరించినట్టుగా బాగా ఆశ పెట్టారు. నేను పిచ్చి నా కొడుకులా ఆశలు పెంచుకున్నాను. ఉండడానికి సరైన ఇల్లు కూడా లేకపోతే నేను డబ్బులు పంపించేవాణ్ణి. నా డబ్బులతో డెవలప్ అయి చివరికి నాకే దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. చివరికి నా అక్క కూడా నాకు సపోర్ట్ చేయలేదు. నాకొచ్చిన కోపానికి అక్కడే గంతేసి కాల్చి పడేయాలి. ఓపిక పట్టా. జరిగిపోయిన దాని గురించి వదిలే బ్రో, నెక్స్ట్ ప్లాన్ అంటే చెప్పు. చిన్ననాటి ఫ్రెండ్స్ మనం. నీ సంతోషం కోసం మేము దేనికైనా రెడీ. నీకోసం మేమేమైనా చేస్తాం. సైలెంట్ గా నిహారికం చేసుకుని దుబాయ్ వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇప్పుడు సిచ్యువేషన్ వైలెంట్ గా తయారైంది. నిహారికం నేను వదులుకోలేను. బలవంతంగా అయినా తాళి కడతాను. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను. మీరు పని చేయండి. చెప్పు. అర్థమైంది కదా? అర్థమైంది. నేను ఎలాగలో తీసుకొస్తాను. సుజాత చెల్లెల్ని నువ్వెప్పుడైనా చూసావా? పాపం లేక లేక రెండో మేనకాళ్ళు వచ్చిందని పెద్దోళ్ళు సంతోషిస్తుంటే కాదంటావేంటి? నేను చూసుండకపోవచ్చు, కానీ ఎలా ఉంటుందో సుజాత గారు చెప్పారు కదా. ఇలాంటి కబుర్లు వదిలే బామ్మర్ది. నిజంగా నా మేనకోళ్ళు కాకపోతే ఇంత ధైర్యంగా నా ఇంటికి ఎలా వస్తుంది? నువ్వు కూర్చోమ్మా. నువ్వు గొప్పింటి కోడలివయ్యావని సుజాత చెప్పింది. మీ వారిని కూడా తీసుకురాలేకపోయావమ్మా? ఆయన క్యాంపులో ఉన్నారు, రాగానే తీసుకొస్తాను మావయ్య. ఎక్కడున్నావని? తొందరగా రా. ఈరోజు నిజాలు బయటపడతాయి. నువ్వసలు ఎవరివో అన్నది తెలిసిపోతుంది.
ఇంతకాలానికైనా మా దగ్గరికి చేరుకున్నాం. చాలా ఆనందంగా ఉందమ్మా. అందర్నీ పరిచయం చేస్తానుండు. వీడు పెద్దోడు, పేరు రాధాకృష్ణ. వీడు నాకందరి గురించి తెలుసు మావయ్య. అక్క దగ్గర ఏవో ఫంక్షన్ ఫొటోస్ ఉంటే చూపించింది. నానా, నాకెందుకో నమ్మాలనిపించడం లేదు. ఏంట్రా మాటలు? ఏమండి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నా చెల్లెలు బావ కూడా ఈ సమయంలో మనతో పాటు ఉండుంటే ఎంత బాగుండేది. ఏం చేస్తాం మావయ్య, పోయిన వాళ్ళని తిరిగి తీసుకురాలేం కదా. అవనే వచ్చింది. ఎవరా అని ఆశ్చర్యపోతున్నావు అవని? ఎవరంటే? నేను చెప్తాను. హాయ్ అవని, నీ గురించి నాకు తెలుసు, నా గురించి నీకు తెలీదు. నా పేరు కల్పన. నీ చెల్లెలి పేరు చెప్పు, ఉండే చోటు చెప్పు. నా చెల్లెలి పేరు కల్పన. ప్రసాదరావు మావయ్య వేదవతి అత్తయ్యలా రెండో మేనకోడల్ని. సుజాత చెల్లెల్ని. అవని, నీ ఫ్రెండ్ సుజాత చెల్లెలు. ఈ ఇంటి మేనకోడలు వస్తే శ్రీకర్ లాగా నీ మొహంలో కూడా సంతోషం లేదేంటి? కరెంటు షాక్ తగిలినట్టు ఉండిపోయింది. మా వేదవతి అత్తయ్య గారు మా సుజాతక్కకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నారు. కాసేపట్లో మా అక్క కూడా వస్తుందవని. అవునమ్మా, సుజాత చెల్లెలేరా అని శ్రీకర్తో అంటుంటే శ్రీకర్ అసలు నమ్మడం లేదు. నాకు కూడా నమ్మకం కలగడం లేదా ఆంటీ. మీ చెల్లి గురించి మాకు తెలిసిపోయింది, తొందరగా రా సుజాత అని పిలిచాను. అందరి అనుమానాలు తీరిపోతాయి. చెల్లెల గురించి తెలిసిపోయిందని అనగానే అక్క నా గురించి తెలిసిపోయిందని అనుకుంటుంది. తొందరపడి అందరి ముందు నోరు జారుతుందేమో. వెంటనే ఫోన్ చేసి మాట్లాడాలి. రెండో మేనకోళ్ళు వచ్చిన సందర్భంలో పెద్దమ్మ గుళ్ళో యాటేసి భోజనాలు పెట్టుకుందాం అత్తయ్య గారు. నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఉండు. రెమ్యూనరేషన్ ఆన్లైన్ లో పే చేయండి. ఇంకొకసారి ఇలా జరిగితే చెయ్యి ఆగదు. కూతుందా నీకు? తమాషాలు చేస్తున్నావా? ఎమోషన్స్ తో ఆడుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు. నిజంగానే మా రెండో మేనకోడలు వచ్చిందని మేము సంబరపడిపోయాం. నీ మేనకోడలు అవనిలా ఉంటుందని చెప్పాను కదా నాన్న. అవనిలాంటి అమ్మాయికి వచ్చిన అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఎందుకు చేసావేలా? సుజాత చెల్లెల గురించి కనిపెడితే నాకు గుర్తింపు వస్తుంది కదా అని. గుర్తింపు కోసం ఇలాంటి అడ్డమైన దారులు తొక్కకు. సుజాత గారి చెల్లెలు రావాల్సిన సమయంలో వస్తుంది లావణ్య. నీకెందుకు తొందర? నా చెల్లెల్ని కనిపించకుండా దాచేయాలని నాకేం లేదు. తను ఒక సమస్యలో ఉంది. సమస్యనా? ఏమైందమ్మా? నేనిప్పుడు చెప్పలేను. నా చెల్లెలి సమస్యని
మీరు తీర్చగలరనే నమ్మకం నాకు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా నా చెల్లెల గురించి చెప్తాను. నా చెల్లెల గురించి మీరు చాలా ఆరాటపడుతున్నారు కదా, అప్పుడు మీరు అత్త మామలుగా నిలబడండి, దానికి న్యాయం చేయండి. అప్పుడు మీ గొప్పతనం మేం గుర్తిస్తాం. అప్పటి వరకు నా చెల్లెలు గురించి, తన వివరాల గురించి నన్ను అడక్కండి. రామబాణం రివర్స్ అయిందిగా, పదండి పదండి. చాలా సంతోషపడిపోయాను. నా సంతోషం అరగంట కూడా నిలవలేదు. ఏమైంది వికాస్? చిన్న రిక్వెస్ట్ నిహారిక. చెప్పు వికీ. నా ఫ్రెండ్స్ అందరి దగ్గర నేను నిహారికను చేసుకోబోతున్నానని చెప్పాను. ఇప్పుడు మ్యారేజ్ దగ్గరికి వెళ్ళగానే వేర్ ఇస్ యువర్ ఫియాన్సీ అని అడుగుతారు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ ఒక్కసారికి నా కోసం నాతో పాటు రాగలవా? ఈ ఒక్కరోజుకి నా ఫియాన్సీగా నటించు ప్లీజ్. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, నేను నిన్ను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. నా మీద ఇప్పుడు నీకు ఎలాంటి ఆశ లేనట్టే కదా? ఎలాంటి ఆశలు పెట్టుకో. సరే పద. అక్కడ అందరూ ట్రెడిషనల్ గా ఉంటారు, చీర కట్టుకుంటా. సరే 5 minutes లో వస్తాను. నేను బయట వెయిట్ చేస్తుంటాను. ఓకే. 9వ ముత్తైదువు లేకపోవడం వలన నేను ఈ చీరని అందుకున్నానని అందరూ అనుకున్నారు. నేను తీసుకున్నది మాత్రం శ్రీకర్ గారి భార్యగానే. వ్రతం నాటి చీర ఇలా గుండెల మీద కాకుండా ఒంటి మీద చూడాలనుంది. అబ్బాయి గారికి చాలా ఆశలున్నాయి గాని ముందు తమరు బయటికి వెళ్ళండి. ఈ మధ్య నా రూంలోకి రావడానికి మీకు ధైర్యం మరీ ఎక్కువైపోతుంది. నా పెళ్ళాం గదిలోకి రావడానికి పరిస్థితులు అనుకూలించినంత మాత్రాన ఏదో ఒక రకంగా అవకాశం కల్పించుకోకుండా ఉంటానా? ఇంట్లో ఎవరూ లేరు. నా కోసం చీర కట్టుకోండి శ్రీమతి గారు. నో ప్లీజ్. నో నో నో. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏంటి మీ అల్లరి? భార్య మాట వినప్పుడు భర్త ఇలా అల్లరిముగుడు కాక తప్పదు. సినిమాల ప్రభావం మీపై చాలా ఎక్కువ అవుతుంది. హలో, నా నోటి నుంచి వచ్చిన ప్రతి మాట నా మనసులో పుట్టిందే. అవునా? అవును. అయితే శ్రీవారి కోసం ఈ చీరని కట్టుకోక తప్పదు అంటారు. కట్టుకోకపోతే నిరాహార దీక్ష చేస్తాను. అంత అవసరం లేదు. నేను కట్టుకుంటాను, మీరు బయటికెళ్ళండి. నేనిక్కడే ఉంటాను. అయ్యో రామా, ఏంట మాటలు? మీరిక్కడుంటే నేను ఎలా కట్టుకుంటాను? నాకు సిగ్గనిపించదా? సరే, నేనటు తిరుగుతానులే. ఇప్పుడు తిరుగుతారు, తర్వాత చీటింగ్ చేస్తారు. లేదు లేదు, అస్సలు చేయను. నిజంగా నిజం. ప్రామిస్. నేను మీ మాట నమ్మను. ఓకేనా? నాట్ ఓకే. అటు తిరగండి. ఏయ్ దొంగ పిల్లి, దెబ్బలు పడతాయి. గమనిస్తున్నావా? మాట తప్పకండి. సరే సరే.
ఫ్రెండ్ పెళ్లి ఏ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది? అడ్రస్ ఎక్కడా? ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం. వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఎక్కడైతే ఏముంది, ఆ అవ్వని గాని శ్రీకర్ గాని నన్ను చూడకపోతే బతికిపోయినట్టే. కాసేపట్లో జరగబోయేది ఫ్రెండ్ పెళ్లి కాదు, మన పెళ్లి. రేయ్ అదిగోరా వికాస్ వచ్చేశాడు. దిగు. ఫంక్షన్ హాల్ అన్నా, మరి ఇక్కడ ఆపావేంటి? దిగు చెప్తాను. మీరిద్దరు ఇటు వెళ్ళండి రా. రై నువ్వు అటెండు. ఎటు వెళ్ళిపోయింది? దొరికేసావుగా. ఇంతసేపు చేసిన రన్నింగ్ అంతా వేస్ట్ అయిపోయింది. మళ్ళీ పరిగెత్తాలి. ఆగో. నిహారిక ఎప్పుడూ స్పైలా మనిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉండేది. ఇప్పుడు తను మన ఇంట్లో లేకపోవటం వలన ఇల్లు ప్రశాంతంగా ఉంది. అవునండి. బంగారం, ఇలాంటి ప్లెజెంట్ సిచ్యువేషన్ లో చల్లని జ్యూస్ తాగాలనుంది. తీసుకొస్తావా? సరే, తీసుకొస్తాను. ఆ విక్కీగాడు నాకు చుక్కలు చూపించాడు. ఆ విక్కీగాడికి కనిపించకుండా వచ్చేసాను. పొరపాటును కూడా నన్ను చూసుండడు కదా.
రండి రండి త్వరగా రండి. అయ్యయ్యో పట్టపగల ఏంటి రొమాంటిక్ సీను? నువ్వేంటి సినిమా చూస్తున్నావు? నీ కాబోయే వాడితో అవని లవ్ సీన్ వేసుకుంటుంది. వెళ్ళి లాగు లాగు. అవని లే లే. మంచి ముహూర్తాలకి సమయం ఉందంటారు కదమ్మా. అయితే ఒక పని చేయండి. ఏంటది? నేను సూసైడ్ చేసుకొని చేస్తాను, నా తద్దనానికి ముహూర్తం పెట్టించుకోండి. ఏంటమ్మా మాటలు? మరేం చేయమంటారు? అన్ని రకాల టెన్షన్స్ తో మెంటల్ ఎక్కుతుంది ఇక్కడ. అందుకే నేను చెప్పింది చెయ్యండి. మా అత్తయ్య వాళ్ళకు కూడా కాస్త కంగారు మొదలవుతుంది. మీరు ఆలస్యం చేశారు అంటే ఆ అవని శ్రీకర్ని గద్దలా తన్నుకుపోతుంది. అది గనక జరిగిందంటే మీరు నా చేతిలో అయిపోతారు. మీరు స్ట్రాంగ్ గా ఉండండి. మా అత్తయ్య వాళ్ళని ఒప్పించండి. అంతేగాని వాళ్ళు చెప్పేదానికి గంగిరెద్దులా తలాడించకండి. సరేనా? సరేనమ్మా. బ్యాడ్ నైట్. బాయ్. విక్కిగా నీకు చుక్కలు చూపిస్తాన్రా. 1 వీక్లో చెన్నై నుంచి ప్రొడక్ట్ డెలివరీ వస్తుంది సార్. సేల్స్ అయితే చాలా బాగున్నాయి సార్. నువ్వు నా రూమ్లోకి వచ్చావా? నేను రావడం ఏంటి శ్రీకర్? సారీ సార్, మిమ్మల్ని కాదు. మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. ఫోన్ పెట్టండి. నాకేదైనా ఇవ్వడానికి వచ్చావా? నేను ఇవ్వడం ఏంటి, నేను రావడం ఏంటి? సారీ సారీ సార్, మిమ్మల్ని కాదు సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ కాల్ యూ లెటర్ సార్? దట్స్ బెటర్. బాయ్. బాయ్ సార్. ఎప్పుడు నేను నీ రూమ్లోకి వచ్చేవాడిని, ఇప్పుడు నువ్వు నా రూమ్లోకి వచ్చావు. థ్యాంక్ యూ అవని. అరే వదలండి. డోర్స్ వేసావు కదా, ఎవరు రారులే. ఏదో ఇవ్వడానికో ఏదో తీసుకోవడానికో నేను రాలేదు. సమస్య తరుముకుంటూ వస్తుందని చెప్పడానికి వచ్చాను. ఏమైంది? నిహారిక వాళ్ళ పేరెంట్స్ తో ఏం మాట్లాడిందో తెలుసా? మా పెళ్లికి తొందరగా ముహూర్తం పెట్టించేలా చెయ్యండి. మీ మాట వినకపోతే మా అమ్మాయిని తీసుకెళ్లిపోతాము, వేరే సంబంధం చూస్తాము అని బెదిరించండి. తెల్లారేసరికల్లా నిహారిక కుట్రను అమలు చేయడానికి వాళ్ళ పేరెంట్స్ వస్తారు. వాళ్ళ బెదిరింపులకు అత్తయ్య వాళ్ళు ఖచ్చితంగా భయపడతారు. ముహూర్తాలు చూడ్డానికి పరుగులు పెడతారు. అప్పుడు మన పరిస్థితి ఏంటి? రండి రండి. నిహారిక, మీ మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారు. వేదవతి గారితో మాట్లాడాలి. అమ్మా, వియ్యంకులు వారొచ్చారు, రండి. నమస్కారం వదినా. నమస్కారం వదినా. నమస్కారం అండి. కూర్చోండి. కూర్చోండి. ఏంటి డాడీ సడన్ సర్ప్రైజ్? మీ అత్తయ్య వాళ్ళతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి, అందుకే వచ్చామమ్మా. కూర్చోండి. ఆరోగ్యం ఎలా ఉంది వదినా? బాగానే ఉంది. వసంత, కాఫీలేమొద్దండి, క్లారిటీలు కావాలి. వియ్యపురాలు మంచి ప్రాసలో మాట్లాడుతుందిగా. మేము కొంచెం ఆందోళనతో వచ్చాం. పరాచకాలు వద్దు పెద్దిరాజు గారు. అట్నా? సరే సరే సరే. ఏంటి విషయం చెప్పండి. ఈ ఆడపిల్ల తల్లిదండ్రులు చేయని సాహసం చేసి మా అమ్మాయిని మీ ఇంట్లో ఉంచాం. పద్ధతుల విషయంలో మీరు పెట్టాల్సిన పరీక్షలు పెట్టారు. మా అమ్మాయి కూడా పాస్ అయింది, అవునా? అవునండి.
మీరు విషయానికి సూటిగా వచ్చేయండి. శ్రీకర్ నిహారికల పెళ్లి ముహూర్తం అర్జెంటుగా నిర్ణయించండి వదినా. పంతులు గారితో మాట్లాడుతూనే ఉన్నాం కదా వదినా. ఇంకెంతకాలం? సమయం అనుకూలించాలి కదా. అయితే మేము మా నిహారికను తీసుకొని వెళ్ళిపోతాం. మా నిహారికకు వేరే సంబంధం చూసుకుంటాం. ఏంటమ్మా మాటలు? ఎందుకలా నోరు జారుతున్నావు? నీకేం తెలీదు, నువ్వు మాట్లాడకు. అంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నారు వదినా? రేపేదైనా తేడా వచ్చి మీరు మా అమ్మాయిని కాదంటే దాని భవిష్యత్ ఏంటి? శ్రీకర్తో చట్టాపట్టాలేసుకుని తిరిగిందని రూమర్స్ స్ప్రెడ్ చేస్తే ఎవరు చేసుకోవడానికి వస్తారు? అంత భయం ఉన్న వాళ్ళైతే సంబంధం క్యాన్సిల్ చేసుకోండి. మేం వేరే అమ్మాయిని చూసుకుంటాం. శ్రీకర్, ఏంట్రా మాటలో? అది కాదు నాన్న. నోర్ మోయ్. శ్రీకర్ గారు అన్న దాంట్లో తప్పే ఉంది అంకుల్. తప్పు లేదా? మరి మంచి ముహూర్తం కోసం ఎదురు చూడకుండా ఏదో పిచ్చి ముహూర్తంలో చేసేస్తే చాలా అరిష్టం అవుతుంది కదా. మా ఇంటి విషయంతో నీకేం సంబంధం ఉందని? గౌతమి, ఏమైంది? వికాస్ గాడు వేదవతి గారి ఇల్లు తెలుసుకొని వచ్చి నిహారిక గురించి మొత్తం చెప్పేసినట్టు, ఆ అవని చేత నిహారికను వేదవతి వాళ్లు బయటికి గెంటిచ్చేసినట్టు ఊహించుకున్నానండి. నిహారిక చెప్పినట్టు ఇప్పుడు మనం వెళ్లి మాట్లాడుతుండగా అక్కడికి నా తమ్ముడు వచ్చేస్తే? మంగళగౌరి వ్రతం నాడంటే మనల్ని వికాస్ ఫాలో అవుతున్నట్టు ముందే గమనించలేకపోయాం. ఇప్పుడైతే ముందు జాగ్రత్త పడ్డాం కదా. అంతేనంటారా? అంతే, ఏం కంగారు పడకు. నిహారిక అండి, 5 నిమిషాల్లో ఉంటామని చెప్పు. హలో, ఎక్కడున్నారు? బయలుదేరాం, దగ్గరలోనే ఉన్నాం. ఈ పాటికి మీరు ఇక్కడ ఇంటికి వచ్చేసి ఉండాలి. ముహూర్తాల గురించి మాట్లాడి తేల్చేసి ఉండాలి. ఎంత టెన్షన్ లో ఉన్నానో మీకు అర్థం కావడం లేదు. ఏదో పేరంటానికి బయలుదేరినట్టు నెమ్మదిగా బయలుదేరారా? నీ టెన్షన్ సంగతేమో కాని మాకైతే చాలా భయంగా ఉంది. ఏమైంది? మేం గమనించకుండా వికాస్ మమ్మల్ని ఎక్కడ ఫాలో అవుతున్నాడోనని ఇక్కడ చాలా టెన్షన్ గా ఉంది. ఆ సాడిస్ట్ గాడు చూడకుండానే బయలుదేరారు కదా, తొందరగా వచ్చేయండి. సరే, బాయ్. ఏమండి, ఒకసారి దిగి చూడండి, నా గుండె అదురుతుంది. వికాస్ ఏం లేడులే, డోంట్ వరీ. స్టూపిడ్, త్వరగా లిఫ్ట్ చేయరా. అక్క బావలు నాకు తెలియకుండా ఎక్కడికో వెళ్లారంటే సంథింగ్ ఇస్ రాంగ్. ఏదో జరుగుతుంది. రేయ్, హలో వికాస్. నిహారిక గురించి ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? ఇప్పుడే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. నేనే నీకు చేద్దాం అనుకున్నాను, నువ్వే చేశావు. సుత్తి కొట్టకుండా తొందరగా విషయం ఏంటో చెప్పు. నిహారిక ఎక్కడుంది? వేదవతి గారింట్లో ఉంది. వేదవత? ఆవిడెవరు? సిటీలో ఆవిడ పేరు మాక్సిమం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అసలు అక్కడెందుకుంది? వేదవతి గారి రెండో కొడుకు శ్రీకర్ని పెళ్లి చేసుకోబోతుంది. వాట్? ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. షాక్ల మీద షాక్లు ఇవ్వకరా. ఇంకా డీటెయిల్స్ చెప్తాను, విను. అడ్రస్ సెండ్ చేస్తాను. ఆల్మోస్ట్ నీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చేశాను, ఓకేనా? చాలా పెద్ద హెల్ప్. ఏంటి బెదిరిస్తున్నారా? మీ అమ్మాయి లేకపోతే దేశంలో అమ్మాయిలే కరువు అనుకుంటున్నారా? శ్రీకర్, ఏంటా మాటలు? సైలెంట్ గా ఉండు. రేపు మీరిద్దరూ ఇక్కడికి వచ్చి అర్జెంట్ గా శ్రీకర్ కి నిహారికకి పెళ్లి చేయండి అని ఒత్తిడి తీసుకురండి. అనుకున్న ప్రకారం తల్లిదండ్రులని పిలిపించుకుని నాటకం మొదలుపెట్టింది. నా
నాకు అన్యాయం జరగకుండా చూడు తల్లి. వచ్చేసానక్క. మీ ముగ్గురితో ఎలా ఆడుకుంటానో చూడు. ఏ మాటకా మాట. గౌతమి గారు వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి ఇన్ని రోజులు ఓపిక పట్టారు. మరొకరు అయ్యుంటే తెగ తెంపులు చేసుకుని ఉండేవాళ్ళు. అది మాత్రం వాస్తవం. పైగా శ్రీకర్ అవనితో క్లోజ్ గా మూవ్ అవుతుండడం మరో ఫ్యామిలీ అయితే అస్సలు సహించేదే కాదు. వీళ్ళు కాబట్టి సహిస్తున్నారు. నా కూతురు శ్రీకర్ని నమ్ముకుని ఉండిపోయింది. చివరికి పెళ్ళనే ఊసే లేకుండా పోయింది. నిహారిక జీవితం కూడా అలాగే అయిపోగలదు. ఆడపిల్లని ఎన్ని రోజులని మన ఇంట్లో ఉంచుకుంటాం? వాళ్ళు మాట్లాడుతున్న దానిలో కూడా న్యాయం ఉంది కదా నాన్న. మేమేం కావాలని ఆపడం లేదు కదరా. పెళ్లి పండగ కన్నుల పండగలా చెయ్యాలని మేము ఎప్పటి నుంచో ఆశపడుతున్నాం కదరా. మీరు ఆలస్యం చేస్తూ ఉండండి. ఈలోపు అవని మావేని తన్నుకుపోతుంది. నోర్మొయ్. నోటికి ఏదొస్తే అది మాట్లాడటమేనా? బుద్ధున్న మాటలేనా అవి? బయట అలాగే అనుకుంటున్నారు. నా కూతురు నువ్వేం తిట్టక్కర్లేదు. అత్తయ్య, తొందరగా ఈ సమస్యకి పరిష్కారం చూపించండి. నేను కాసేపు అయ్యాక పంతులు గారితో మాట్లాడతాను. ఇప్పటికైనా కూర్చోండి. ఇప్పుడు నా మనసు కాస్త కుదిరిపడిందండి. అన్ని విషయాలు తెలుసుకుని వచ్చినవాడు అక్కడ గోలగోల చేసి నిహారికని లాక్కుని వెళ్ళిపోతాడనుకున్నాం. అలా రివర్స్ అయ్యాడేంటి? అంత మంచివాళ్ళ మృదు స్వభావిలా ఎందుకు నటించాడు? మీ కూతురు వేదవతి ఇంట్లో నటిస్తుంది కదా, నేను అంతే. నువ్వేం చేస్తావోనని చాలా భయపడిపోయాం. మాకు సినిమా చూపించావు కదరా. అక్కడెవరిదో ఒకరిది ప్రాణం తీసైనా సరే నిహారికను తీసుకుపోదామనే దీంతో వచ్చాను. ఆయుధం వాడాల్సిన అవసరం రాకుండా చేసేసింది. ఎవరు? ఒక అందం. ఎవరి గురించి అంటున్నావు? అవని గురించి. అవనా? శ్రీకర్ని తప్ప మరొకరిని చేసుకోను అని నిహారిక డిసైడ్ అయింది కాబట్టి మీరు నిహారిక కోసం నటించారు. నేను ఆ ఇంట్లో ఉన్న అవని కోసం నటించాను. అవని అందం ముందు నిహారిక అందం నాకు ఆనలేదక్క. నేనంటే ఇష్టం లేని నిహారిక వెంటపడడం కంటే నాకు నచ్చిన అవని వెంటపడడం బెటర్ అనిపించింది. అందుకే డెసిషన్ మార్చుకున్నాను. నిహారికను పెళ్లి చేసుకోకుండా అవనిని చేసుకుందామని డిసైడ్ అయిపోయానక్క. ఈ రోజు నుంచి నా ఫోకస్ అంతా అవని మీదే. మీరు నిహారికతో బతుకుతారో చేస్తారో మీ ఇష్టం. నేను అవనిని పెళ్లి చేసుకుంటాను. దట్స్ ఆల్. అవనిని నాకిచ్చి పెళ్లి చేసే విషయంలో మీరు కీ రోల్ ప్లే చేయాలి. మీరు ఆ పని చేస్తే నిహారిక శ్రీకర్ల పెళ్లికి నేను ఎలాంటి అడ్డు రాను. లేదంటే వాళ్ళ పెళ్లి జరగనివ్వను. నాకవని కావాలి. అవని ఎంత అందంగా ఉంది. రే, వీడేంటండి కొత్త కథకి తెరలేపాడు? అవనికి శ్రీకర్తో పెళ్లైపోయిందన్న విషయం తెలియక దాని మీద మోజు పడుతున్నాడు.